బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ శామీర్పేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా నిరసన చేపట్టారు. జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్పై రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. కేసీఆర్ను ముట్టుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ వెంకటేష్, శామీర్పేట మండల మాజీ జడ్పీటీసీ అనిత, మాజీ ఎంపీపీ ఎల్లుబాయ్ బాబు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై భీమ్, జై భీమ్, జై కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కేటీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. వద్దురాయన కాంగ్రెస్ పాలన, వద్దురాయన కాంగ్రెస్ పాలన, వద్దురాయన కాంగ్రెస్ పాలన, వద్దురాయన కాంగ్రెస్ పాలన, వద్దురాయన కాంగ్రెస్ పాలన. జై తెలంగాణ, జై రేవంత్ రెడ్డి, ఖబర్దార్ ఖబర్దార్, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. రాజ్యం ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. కేసీఆర్ కట్టొస్తే అడ్డంగా నరికేస్తాం, కేసీఆర్ కట్టొస్తే అడ్డంగా నరికేస్తాం. కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన, కాంగ్రెస్ పాలన. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్, తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్, తెలంగాణ మన వీరులకు జోహార్ జోహార్. వద్దురాయన కాంగ్రెస్ పాలన, వద్దురాయన కాంగ్రెస్ పాలన, వద్దురాయన కాంగ్రెస్ పాలన, వద్దురాయన. కొంచెం వెంకకు రండి. అది కూడా ఎక్కాం మేము, అది కూడా రండి ప్రెసిడెంట్ గారు. వద్దురాయన కాంగ్రెస్ పాలన, వద్దురాయన కాంగ్రెస్ పాలన, వద్దురాయన కాంగ్రెస్ పాలన, వద్దురాయన కాంగ్రెస్ పాలన, వద్దురాయన కాంగ్రెస్ పాలన. జై కేసీఆర్, జై కేసీఆర్, జై గారి నాయకత్వం వర్ధిల్లాలి, మల్లారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, మల్లారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, హరీష్ రావు గారి నాయకత్వం. కాంగ్రెస్ పాలన, వద్దురాయన కాంగ్రెస్ పాలన, జై రాజ్యం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి చీకటి రోజుగా ఇవాళ ప్రజలు భావిస్తున్నారు. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి జాతిపిత రాష్ట్రం తేవడమే కాకుండా ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఎనలేని సేవలు చేసి ప్రతి ఒక్కరూ నా బిడ్డ, ప్రతి మహిళ నా తల్లి, నా తమ్ముడు, నా బిడ్డ అని చెప్పి కడుపులో తలబెట్టుకొని అటు రైతాంగాన్ని అందరినీ చూసుకున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి ఈరోజు కేవలం కుట్రపూరితంగా మరి నోటీసులు ఇచ్చు ఏదో డైవర్స్ పాలిటిక్స్ చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకో విధంగా మలుతారని అభివృద్ధి చేయడం శాతగాక కేవలం ఈ రాజకీయ క్రీడ ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ప్రజలు కానీ
రైతాంగం కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరూ మరి ముక్త కంఠంతో ఇవాళ ఒకటే ఒక విషయం చెప్తున్నారు. కేసీఆర్ గారికి సిట్ నోటీసులు ఇవ్వడం అంటే ఇది సూర్యుని మీద ఉమ్మేయడం లాంటిది. మరి అలాంటి నాయకుడి మీద ఇస్తే మరి ఈరోజు గ్రామాల్లో చూస్తే యువకులు కానీ మహిళలు కానీ రైతులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయ్యో కేసీఆర్ కు నోటీస్ ఇచ్చిరట, బిడ్డ ఏమైతుంది, మేమందరం వస్తాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర పాలకుల చేతుల నుంచే ప్రత్యేక రాష్ట్రంగా తెచ్చుకున్నాం, వీళ్ళు ఏదో రాజకీయ క్రీడ ఆగితే మేం కేసీఆర్ గారు ఎంబనే ఉంటాం, అగ్గి ఉట్టిస్తాం ఈ రాష్ట్రంలో, ఎక్కడికక్కడ నాయకులు కానీ ఎక్కడికక్కడ పాలన కానీ స్తంభించే విధంగా కేసీఆర్ గారికి అండగా ఉంటామని ఇలా ప్రజానికం చెప్తూ ఉంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. గిది చూసైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉంది. నువ్వు ప్రజల అభివృద్ధి పైన, సంక్షేమ కార్యక్రమాల పైన, రైతు బంధువుల పైన, మహిళలకు ఇచ్చేటటువంటి హామీలు, ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి పింఛన్ల పైన, దీనిపైన దృష్టి పెట్టు తప్ప నువ్వు కేసీఆర్ పట్లనో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పట్లనో కార్యకర్తల పట్లనో పడితే నువ్వు భస్మం అయిపోతావు తప్ప, నీ రాజకీయంగా నీకు నువ్వే అంతమైపోతావు తప్ప ఏమి చేయలేవు. ఈ పార్టీని, గులాబీ కండను, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఏమి చేయలేవని తెలియజేస్తూ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని ప్రజలు మరోసారి కోరుకుంటున్నారు. రానున్న ఎలక్షన్లో చాలా గొప్ప మెజారిటీతో మరొకసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నీ సంగతి, నీ కథలు, ఆటకాలు, నాటకాలు అన్ని తీస్తాం, మిత్తితో సహా చెల్లించనీకి ప్రతి కార్యకర్త నుంచి నాయకుని దాకా సిద్ధంగా ఉన్నాం. కాస్కో రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఇంత తక్కువ సమయంలో గొప్పగా స్పందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా గులాబీ కుటుంబ సభ్యులందరికీ, దీని ప్రజలందరికీ చూపిస్తున్నటువంటి ప్రత్యేకంగా మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి